హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు స్టూడియోలో మనతో ఉన్న గెస్ట్ సీనియర్ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వంటింట్లో అనేక రకాల చిన్ని టిప్స్ ద్వారా అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయంటారు ఆయన. అలాగే ఆయన ఒక బుక్ కూడా రాశారండి, ఆరోగ్యానికి వంటింటి చిట్కాలు. ఇది ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి యాప్స్లో కూడా మీకు దొరుకుతుంది. అలాగే బయట మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే బుక్ కూడా కొనొచ్చు. అండ్ ఆయన మాటల్లోనే ఇంకొన్ని చిట్కాలు ఏం చెప్తారు, అసలు అనేక రకాల మీకున్న సమస్యల గురించి నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆయనతో మనం మాట్లాడేద్దాం. నమస్కారం సార్. సార్, మోకాళ్ళ నొప్పులకి మీరు వాము, సొంటి, కరక్కాయ అని ఒక సింపుల్ అద్భుతమైన టిప్ చెప్పారు. అలాగే చాలామందికి ఏంటంటే మాకు లోపల సేవించేది మీరు చెప్పారు. ఇంకా బయట ఆయిల్ లాగా రాసుకునేది ఏదైనా ఉందా? అంటే సింపుల్గా ఏదైనా తయారు చేసుకునేది ఉంటే మీ అనుభవంలో మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? తప్పకుండామా. నిజంగా మీరు అడిగిన ప్రశ్న చాలా మందికి ఉపయోగపడుతుందమ్మా. మ్మ్. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో మోకాళ్ళ నొప్పులతో సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు ఇంచుమించు ప్రతి ఇంట్లో ఉన్నారని చెప్పుకోవచ్చమ్మా. మ్మ్. రెండవది ఏంటంటే, మనం మార్కెట్లో మనం ఈ ఆయిల్స్ తీసుకోవాలంటేమా చాలా ఖరీదుతో ఉన్నాయమ్మా. ఒక్కొక్కటి అవునండి. 100 రూపాయలు, 150 అవును. రూపాయలు, 200, 300, అవి 500 పనిచేస్తాయో లేవో ఉన్నాయమ్మా. తెలియదు, కానీ అవి ధర మాత్రం ఎక్కువ లేదమ్మా. ఉంటుంది. కాబట్టి అంటే మనకే మనం ఓన్గా తయారు చేసుకుంటే చీప్లో అయిపోతుంది. మనకు తెలిసినటువంటి ఆహార ద్రవ్యాలే, మనకు ఆ సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది అమ్మా. పద్ధతి ప్రకారం మనం తయారు చేసుకోవచ్చు. ఇంట్లో అందరూ వాడుకోవచ్చు అమ్మా. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే కన్నా అంతా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సింపుల్ రెమెడీ చెప్తానమ్మా. ఎందుకంటే మేము ఎంతోమందికి ఇది చెప్పేసేసి వాళ్ళు అది వాడుకొని దాని ఫీడ్బ్యాక్ కూడా మాకు తెలియజేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారమ్మా. చాలా మంచి రెమెడీ సార్, ఆయిల్ కూడా చాలా మంచి ఆయిల్ చెప్పారని చెప్పి చాలామంది మాతో మళ్ళీ చెప్తుంటారమ్మా. సో దీని తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండమ్మా. మీకు తెలిస్తే నిజంగా సార్ ఇంత ఆశ్చర్యంగా రిజల్ట్ బాగుంటుందా సార్ అని చెప్పేసి మీకే అనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ. సో దీనికి ఏంటంటమ్మా, ఉల్లిపాయ రసం అమ్మా. ఉల్లిపాయ రసం. ఇప్పుడు ఉల్లిపాయ రసం చాలా మంది జుట్టు ఊడిపోయే వాళ్ళకి కూడా యూస్ చేస్తున్నారు. ఉల్లిపాయ రసం వాడతారు మోకాళ్ళ నొప్పులకి. రెండోది ఏంటంటమ్మా, ఈ ఉల్లిపాయ అంటే కొంతమందికి ఒక్కొక్క ప్రాంతంలో పేరు పిలుస్తుంటారమ్మా. ఎర్రగడ్డ అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు, ఉల్లిగడ్డ అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు, ప్యాజ్ అంటుంటారు, ఆనియన్ అంటుంటారు. సో వస్తువు అయితే ఒకటమ్మా, ప్రతి ఇంట్లో ఉండేది ఇది. సో ఆనియన్ జ్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 kg తీసుకోవాలమ్మా. దంచేసేసి పిండేసేసి మంచి రసం ఒక 1/2 kg. సో 1 kg నువ్వుల నూనె, 1 kg నువ్వుల నూనె, తిల్ తైల్ అంటారు కదమ్మా. అది కూడా మనకు అందరికీ తెలుసు కదమ్మా, నువ్వుల నూనె అందరూ తెలిసినటువంటిది. సో ఈ రెండు ఫస్ట్ ఏం చేయాలంటమ్మా, ఈ రెండు పదార్థాలని కంటైనర్లో తీసుకోవాలమ్మా. సో ఉల్లిపాయ రసము, నువ్వుల నూనె పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీదమ్మా. ఇది ఎందుకంటే మరీ నేను స్ట్రెచ్ చేస్తుంటా, చాలా మంది కంటే తొందర చేస్తామా, తొందరగా మెడిసిన్ తయారైపోవాలనే ఉద్దేశంతో మంట ఎక్కువ పెట్టేసేసి ఇది సరిగా రాకుండా చేసుకుంటారు. సన్నని మంట మీద ఎక్కువసేపు ఉంచాలి. సన్న మంట మీద మరిగించడం వల్ల ఏమైందంటే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలంతా క్రమంగా ఆ నూనెలోకి వచ్చేస్తాయమ్మా. సో ఆ విధంగా మరిగించేసేసి ఆ ఉల్లిపాయ రసంలో ఉన్నటువంటి నీటి శాతం అంతా ఎగిరిపోయేసి కేవలం ఆయిలే మిగులుతుందమ్మా. కేవలం మనకు నువ్వుల నూనె మిగులుతుంది. అంటే మెడికేటెడ్ తిల్ ఆయిల్ అన్నమాట ఇది మోకాళ్ళ నొప్పులకి. సో ఇక్కడ మీకు ఇంకో సందేహం కూడా రావచ్చమ్మా, ఎందుకంటే చాలామంది అడుగుతుంటారు కాబట్టి తయారు చేసుకునేటువంటి విధానంలో మనకు తయారైంది అని చెప్పేసి ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు? ఇప్పుడు సరే పొయ్యి మీద పెట్టేస్తాము, అది మరుగుతుంటుంది, సన్నని మంట మీద పెడతాము, అది అరగంట సేపు ఉంచుతాము, తెలియదమ్మా. దీనికి ఏంటంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఔషధము మనకు రెడీ అయినప్పుడు ఎట్లా తెలుస్తుందంటే నురుగు వచ్చేస్తుందమ్మా. ఇప్పుడు తైలంలో నురుగు మొదలవుతుంది నురుగడం. సో ఎప్పుడైతే తైలంలో నురుగు వచ్చిందో అప్పుడు ద్రవాంశం అంతా, ఈ నీటి శాతం అంతా తగ్గిపోయింది, కేవలం ఆయిలే మాత్రమే మిగిలింది అని అర్థం అమ్మా. సో ఆ విధంగా ఎప్పుడైతే మనకు నురుగు వచ్చిందో అప్పుడు పాత్రను దించేసేయాలి అమ్మా. దించేసేసి అందులో ఒక 20 లేదా 25 grams కర్పూరం జస్ట్ అట్లా నలిచేస్తే పౌడర్ అయిపోతుందమ్మా. అందులో వేసేస్తే మరీ మంచిది. తెల్లగా ఉంట కర్పూరం కానీ, హారతి కర్పూరం కానీ, మన ఇళ్లలో వాడుకుంటే కర్పూరం వాడుకుంటే సరిపోతుందమ్మా. సో అది ఒక 20-25 grams పౌడర్ వేసేసి మూత పెట్టాలి. లేకపోతే ఆ రెండుతో చేసుకున్నా సరిపోతుంది. కర్పూరం కలపడం వల్ల ఇంకా ఫాస్ట్గా పనిచేస్తుంది. సో వేసేసి మూత పెట్టాలమ్మా. చల్లారిన తర్వాత దాన్ని ఏదో కంటైనర్లో పెట్టేసేసుకొని, ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ ఉంటే రోజు 2 times అమ్మా తగినంత ఆయిల్ తీసేసుకొని ఎక్కడైతే నొప్పి ఉందో ఆ ప్లేస్ లో అప్లై చేయాలి, మసాజ్ చేయాలమ్మా.
మైల్డ్ అది మసాజ్ కేవలం మోకాళ్ళ నొప్పులకేనా సార్, లేదంటే చేతుల నొప్పులు, అన్నమ్మా మెడ నొప్పులు, బాడీ పెయిన్స్ అన్నిటికీ అన్ని యూజ్ నొప్పులకమ్మా. అవుతుంది? అది ఎందుకంటే తలనొప్పి తగ్గిపోతుంది, మెడ మ్మ్. నొప్పులు తగ్గిపోతాయి, మ్మ్. భుజం నొప్పి తగ్గిపోతుంది, నడుము నొప్పి తగ్గిపోతుంది. టోటల్ బాడీ ఎక్కడ పెయిన్స్. పెయిన్స్ ఉన్నామా, ఎక్కడ పెయిన్స్ ఉన్నా వాడుకోవచ్చు. ఇది ఒక్కసారి మనం తయారు చేసుకుంటే ఎన్ని రోజులు వస్తుంది? వెరీ గుడ్ క్వశ్చన్. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం వాడేటువంటి దీన్ని బట్టి ఎక్కువ మంది వాడాలనుకుంటే త్వరగా అయిపోతుంది. అండ్ రెండోది ఏంటంటే ఇలాంటి ఔషధాలు ఎన్ని తయారు రోజుల వరకు మనం వాడుకోవచ్చు? ఎస్ ఎగ్జాక్ట్లీ ప్రశ్నమా. ఎందుకంటే ఇలాంటి ఔషధాలు ఏమిటంటే క్రమక్రమం కొన్నాళ్ళ తర్వాత వాటి ఔషధ శక్తాన్ని కోల్పోయేసేసి ఔషధ ప్రభావం తగ్గిపోతుందమ్మా. తగ్గుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఈ పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధం అయితే ఒక 6 months to 1 year అమ్మా. దట్ ఈస్ 6 months to మ్యాక్సిమం 1 year. 6 months సరిపోతుందమ్మా. ఓ సూపర్. అయితే ఎందుకంటే ఒక్కసారి తయారు చేసుకుంటే మనం చాలా మంత్స్ వాడుకోవచ్చు. ఉంటుంది. అంటే కర్పూరం ఉంది కాబట్టి ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది. మీరు కేవలము ఈ యొక్క ఉల్లిపాయ రసము నువ్వులతో చేసుకుంటే అన్నాళ్ళు ఉండదమ్మా, త్వరగా అయిపోతుంది, దాని గుణాలు తగ్గిపోతాయి. ఉల్లిపాయ రసం, నువ్వుల నూనె రసం, ఈ కర్పూరం అమ్మా కర్పూరం ప్రిజర్వేటివ్ గా పనిచేస్తుంది, ఎక్కువ నిలువ ఉంటుంది. అందులో త్వరగా ఔషధ గుణాలు పోకుండా తొలగిపోకుండా కూడా ఈ కర్పూరం ఉపయోగపడుతుంది. నొప్పి తగ్గడమే కాకుండా ఔషధం యొక్క లైఫ్ స్పాన్ అంటారమ్మా. సో అది ఎక్కువ రోజులు నిలువ ఉండేటట్టు కూడా కర్పూరం ఉపయోగపడుతుంది. కాబట్టి సో మాక్సిమం 6 months వరకు వాడుకోవచ్చు. తర్వాత మాత్రం మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. సో సూపర్ టిప్ చెప్పారు సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పిన సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్. మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. డాక్టర్ గారు మీ సమస్యలకు కూడా టిప్స్ తెలియజేస్తారు. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మ్యాక్స్ టీవీ చూస్తూనే ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.